8వ తరగతి చరిత్ర మొదటి పాఠ్యాంశం ఎలా, ఎప్పుడు, ఎక్కడ. గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పులు చెందాయి అనేది తెలుసుకోవడమే చరిత్ర. భారతదేశపు మ్యాపులు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ జేమ్స్ రెనెల్ అనే చిత్రకారుణ్ణి అడిగాడు. భారతదేశపు మ్యాపులు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ ఎవరిని అడిగాడు అంటే జేమ్స్ రెనెల్ అనే చిత్రకారుణ్ణి అడిగాడు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి, ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని జేమ్స్ రెనెల్ భావించడం జరిగింది. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి, ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని భావించినది ఎవరు అంటే జేమ్స్ రెనెల్. 1782లో జేమ్స్ రెనెల్ ఇండియా మొదటి పటపు ముఖ చిత్రాన్ని తయారు చేశాడు. జేమ్స్ రెనెల్ ఇండియా మొదటి పటపు ముఖ చిత్రాన్ని ఎప్పుడు తయారు చేశాడు అంటే 1782లో తయారు చేశాడు. ఈ చిత్రం కింది భాగంలో హిందూస్థాన్ అని రాయబడింది. ఈ చిత్రంలో బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నట్లు చూపబడింది. భారతీయులు పురాతన భారతీయ గ్రంథాలను ఉద్దేశపూర్వకంగా బ్రిటిష్ వారికి ఇచ్చినట్లు ఈ చిత్రంలో చూపబడింది. అలాగే బ్రిటిష్ వారి ఆధిపత్యానికి చిహ్నంగా భారతీయ సంస్కృతిని కాపాడవలసిందిగా మనమే బ్రిటిష్ వారిని కోరినట్లు ఈ చిత్రంలో చూపబడింది. ఒకప్పుడు చరిత్ర అంటే క్రింది విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అవేంటి అంటే గొప్ప గొప్ప సంఘటనల వివరణ, పరిపాలకుల విధి విధానాలు, రాజు ఎప్పుడు సింహాసనం అధిష్ఠించాడు, వివాహం ఎప్పుడు చేసుకున్నాడు, సంతానం ఎప్పుడు కలిగింది, యుద్ధం ఎప్పుడు చేశాడు, ఎప్పుడు మరణించాడు, వారసుడు ఎప్పుడు రాజయ్యాడు అనే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. చరిత్రకారులు తేదీలకే కాకుండా ఇతర సమస్యల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. అవేంటి అంటే ప్రజలు జీవనోపాధి ఎలా సంపాదించారు, ప్రజలు ఏమి ఉత్పత్తి చేసేవారు, ఏమి తినేవారు, నగరాలు ఎలా అభివృద్ధి చెందాయి, మార్కెట్లు ఎలా ఆవిర్భవించాయి, రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి, నూతన భావనలు ఎలా వ్యాపించాయి, సంస్కృతి సమాజాలు ఎలా మార్పు చెందాయి అనే విషయాలపై చరిత్రకారులు దృష్టి సారించారు. భారతదేశంలో బ్రిటిష్ చరిత్రకారులు రాసిన చరిత్రలో ప్రతి గవర్నర్ జనరల్ పరిపాలన ముఖ్యమైనది. భారతదేశంలో బ్రిటిష్ చరిత్రకారులు రాసినటువంటి చరిత్రలో ప్రతి గవర్నర్ జనరల్ పరిపాలన ముఖ్యమైనది. ఈ చరిత్ర మొదటి గవర్నర్ జనరల్ అయినటువంటి వారన్ హేస్టింగ్స్ పరిపాలనతో ప్రారంభమయ్యి చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ పరిపాలనతో అంతమవుతుంది. వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్. భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. ఏ సంవత్సరంలో అంటే 1773. చరిత్ర పుస్తకాలు గవర్నర్ జనరల్స్ చేపట్టిన చర్యలను వర్ణించగా వారి జీవిత చరిత్రలు ఆ వ్యక్తులను గొప్ప వ్యక్తులుగా అభివర్ణించాయి. వారి యొక్క పెయింటింగ్స్ వారిని శక్తివంతులుగా చూపించడం జరిగింది. ప్రకటనలు అభిరుచిని పెంపొందిస్తాయి. 1922 లిప్టన్ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేస్తుంది. 1922 లిప్టన్ టీ యొక్క ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేస్తుంది. బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు ప్రిన్స్ ఆర్థర్. బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు ఎవరు అంటే ప్రిన్స్ ఆర్థర్. అతని యొక్క బిరుదు ఏమిటి అంటే డ్యూక్ ఆఫ్ కానట్. ప్రిన్స్ ఆర్థర్ యొక్క బిరుదు ఏమిటి అంటే డ్యూక్ ఆఫ్ కానట్. జేమ్స్ మిల్ ఇతను ఒక స్కాటిష్ ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త. 1817లో బ్రిటిష్ ఇండియా హిస్టరీ అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించాడు. 1817లో బ్రిటిష్ ఇండియా హిస్టరీ అనే పుస్తకాన్ని ప్రచురించినది ఎవరు అంటే జేమ్స్ మిల్. ఈ పుస్తకంలో భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించారు. బ్రిటిష్ ఇండియా హిస్టరీ అనే పుస్తకంలో భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించినది ఎవరు అంటే జేమ్స్ మిల్. ఈ వర్గీకరణ విస్తృతంగా ఆమోదించబడింది. జేమ్స్ మిల్కు ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఐరోపా వారి కంటే తక్కువ స్థాయి అనే అభిప్రాయం ఉండేది. జేమ్స్ మిల్కు ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఐరోపా వారి కంటే తక్కువ స్థాయి అనే అభిప్రాయం ఉండేదట. చరిత్ర అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ, ముస్లిం నియంతలు భారతదేశాన్ని పరిపాలించారని అతని అభిప్రాయం. మత అసహనం, కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉండేవని జేమ్స్ మిల్ యొక్క భావన. బ్రిటిష్ పరిపాలన భారతదేశాన్ని నాగరికం చేయగలదని జేమ్స్ మిల్ అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ల అలవాట్లు, పద్ధతులు, కళలు, సంస్థలు, చట్టాలు భారతదేశంలో ప్రవేశపెట్టాలి. భారతీయ ప్రజలు విజ్ఞానవంతులుగా సుఖ సంతోషాలతో జీవించడానికి భారతదేశంలోని అన్ని భూభాగాలను బ్రిటిష్ వారు జయించాలి. బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదు అనేది జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయాలు. బ్రిటిష్ వారి వర్గీకరణకు భిన్నంగా చరిత్రకారులు భారతదేశ చరిత్రను ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించడం జరిగింది. బ్రిటిష్ వారి వర్గీకరణకు భిన్నంగా చరిత్రకారులు ఏం చేశారంటే భారతదేశ చరిత్రను ప్రాచీన భారతదేశం, మధ్య భారతదేశం, ఆధునిక భారతదేశం అనే యుగాలుగా
విభజించడం జరిగింది. పశ్చిమ దేశాల నుండి ఈ విభజనా భావాన్ని తీసుకున్నారు. ఈ విభజనా భావాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే పశ్చిమ దేశాల నుండి తీసుకున్నారు. విజ్ఞాన శాస్త్రం, స్వేచ్ఛ, సమానత్వాలతో కూడి ఉన్నదే ఆధునిక యుగమని పశ్చిమ దేశాల భావన. విజ్ఞాన శాస్త్రం, స్వేచ్ఛ, సమానత్వాలతో కూడి ఉన్నదే ఆధునిక యుగం అనేది పశ్చిమ దేశాల యొక్క భావన. ఆధునిక సమాజంలోని లక్షణాలు ఏవీ లేని సమాజం అని తెలియజేయడానికి మధ్యయుగం అనే పదాన్ని వాడతారు. బ్రిటిష్ వారి పరిపాలనలో సమానత్వం, స్వేచ్ఛ లేవనే విషయాన్ని గమనించాలి. బ్రిటిష్ వారి పరిపాలనలో సమానత్వం, స్వేచ్ఛ లేవనే విషయాన్ని మనం గమనించాలి. ఆ కాలంలో ఆర్థిక వృద్ధి, ప్రగతి కూడా లేవు. చాలామంది చరిత్రకారులు ఈ కాలాన్ని వలసవాద కాలం అని అన్నారు. చాలామంది చరిత్రకారులు ఈ కాలాన్ని ఏమన్నారు అంటే వలసవాద కాలం అని అన్నారు. ఒక దేశం వేరొక దేశాన్ని లొంగదీసుకోవడం ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు వస్తాయి. దీనినే వలసవాదం అని అంటారు. వలసవాదం అంటే ఏంటి అంటే ఒక దేశం వేరొక దేశాన్ని లొంగదీసుకోవడం ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు వస్తాయి. దీన్నే వలసవాదం అని అంటారు. బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు చరిత్ర రచనకు ముఖ్యమైన ఆధారం. బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు అనేవి చరిత్ర రచనకు ఒక ముఖ్యమైన ఆధారం. వ్రాయడాన్ని బ్రిటిష్ వారు చాలా ముఖ్యమైన ప్రక్రియగా భావించారు. రాయడాన్ని బ్రిటిష్ వారు చాలా ముఖ్యమైన ప్రక్రియగా భావించడం జరిగింది. ప్రతి ఆదేశం, ప్రణాళిక, విధానం, నిర్ణయం, ఒప్పందం, పరిశోధన స్పష్టంగా రాయాలి. ఈ దృఢమైన భావన వల్ల తాకీదులు, ఉత్తర్వులు, నోట్స్లు, నివేదికలు అనే పరిపాలనా సంస్కృతి ఏర్పడింది. బ్రిటిష్ వారు ముఖ్యమైన డాక్యుమెంట్లను, ఉత్తర ప్రత్యుత్తరాలను జాగ్రత్తగా భద్రపరచాలని భావించారు. బ్రిటిష్ వారు ముఖ్యమైన డాక్యుమెంట్లను, ఉత్తర ప్రత్యుత్తరాలను జాగ్రత్తగా భద్రపరచాలని భావించడం జరిగింది. అన్ని పరిపాలనా విభాగాలకు అనుసంధానంగా రికార్డు గదులను ఏర్పాటు చేశారు. గ్రామ తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, కమిషనర్ కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, కోర్టులు వంటి వాటిలో రికార్డులను భద్రపరచడానికి అభిలేఖాగారాలు మరియు మ్యూజియం వంటి ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. న్యూఢిల్లీ నిర్మించబడ్డ తర్వాత 1920లో జాతీయ అభిలేఖాగారం, జాతీయ మ్యూజియం వైస్రాయ్ భవనానికి దగ్గరలో నిర్మించబడ్డాయి. న్యూఢిల్లీ నిర్మించిన తర్వాత 1920లో జాతీయ అభిలేఖాగారం మరియు జాతీయ మ్యూజియం వైస్రాయ్ భవనానికి దగ్గరలో నిర్మించబడ్డాయి. 19వ శతాబ్దం మొదట్లో డాక్యుమెంట్ల నకళ్ళు అన్నీ జాగ్రత్తగా చేతివ్రాత నిపుణుల చేత రాయబడ్డాయి. 19వ శతాబ్దం మొదట్లో డాక్యుమెంట్ల నకళ్ళు అన్నీ జాగ్రత్తగా చేతివ్రాత నిపుణుల చేత వ్రాయబడ్డాయి అంట. 19వ శతాబ్దం మధ్యకాలంలో ప్రింటింగ్ రావడం వల్ల ప్రభుత్వ శాఖలు రికార్డుల యొక్క చాలా కాపీలు ప్రింట్ చేయబడ్డాయి. 19వ శతాబ్దం మధ్యకాలంలో ప్రింటింగ్ రావడం వల్ల ప్రభుత్వ శాఖల రికార్డుల యొక్క చాలా కాపీలు ప్రింట్ చేయబడ్డాయట. వలస పాలనలో సర్వేలు నిర్వహించడం సర్వసాధారణ విషయం. వలస పాలనలో సర్వేలు నిర్వహించడం అనేది సర్వసాధారణ విషయం. దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాలంటే ఆ దేశం గురించి సరిగ్గా తెలుసుకోవాలనేది బ్రిటిష్ వారి అభిప్రాయం. సంపూర్ణ భారతదేశం గురించి అవగాహనకు 19వ శతాబ్దం తొలి రోజుల్లో ఒక సవివరమైన సర్వే నిర్వహించడం జరిగింది. గ్రామాలలో రెవెన్యూ సర్వేలు నిర్వహించారు. భౌగోళిక స్వరూపం, నేల నాణ్యత, వృక్ష జంతుజాలాలు, స్థానిక చరిత్రలు, పంటల విధానం మొదలైనవన్నీ సర్వేల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒక ప్రాంతాన్ని పరిపాలించాలంటే పై వివరాలన్నీ తెలుసుకోవడం అవసరం. 19వ శతాబ్దం చివరి నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. 19వ శతాబ్దం చివరి నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. వివిధ కులాలు, మతాలు, వృత్తుల సమాచారం సేకరించబడింది. వృక్ష సర్వేలు, జంతు సర్వేలు, పురావస్తు సర్వేలు, మానవ శాస్త్రంపై సర్వేలు, అడవుల సర్వేలు, ఇతర సర్వేలు జరిగాయి. 1832లో జేమ్స్ ప్రిన్సెప్ గీసిన చిత్రం బెంగాల్లో సర్వే మ్యాపింగ్ కార్యకలాపాలను తెలియజేస్తుంది. 1832లో జేమ్స్ ప్రిన్సెప్ గీసినటువంటి చిత్రం బెంగాల్లో సర్వే మ్యాపింగ్ కార్యకలాపాలను తెలియజేస్తుంది. అధికారిక రికార్డులు కేవలం అధికారిక సమాచారం మాత్రమే తెలియజేస్తాయి. అధికారిక రికార్డులు అనేవి కేవలం అధికారిక సమాచారం మాత్రమే తెలియజేస్తాయి. అధికారులు ఏమనుకుంటున్నారో, వారికి ఏది ఇష్టమో, వారు భావితరాల కొరకు ఏమి భద్రపరచాలని కోరుకుంటున్నారో అవి రికార్డుల ద్వారా తెలుస్తాయి. ప్రజల భావనలు, వారి చేతల వెనుక ఉద్దేశాలు తెలుసుకోవడానికి ఈ రికార్డులు ఉపయోగపడవు. ప్రజల దినచర్యలు, తీర్థయాత్రికుల కథనాలు, ప్రముఖ వ్యక్తుల స్వీయ చరిత్రలు బజార్లో బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకాల్లో లభిస్తాయి. ప్రజల దినచర్యలు, మరియు తీర్థయాత్రికుల కథనాలు, ప్రముఖ వ్యక్తుల స్వీయ చరిత్రలు ఎక్కడ లభిస్తాయి అంటే బజార్లో బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకాల్లో లభిస్తాయి.
1946 మే 21వ తేదీన వలస ప్రభుత్వ పాలనలో రాయల్ ఇండియన్ నౌకాదళంలో తిరుగుబాట్లు చెలరేగాయి. 1946 మే 21వ తేదీన వలస ప్రభుత్వ పాలనలో రాయల్ ఇండియన్ నౌకాదళంలో తిరుగుబాట్లు చెలరేగాయట. తిరుగుబాట్లను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వేర్వేరు నౌకాశ్రయాల నుండి హోంశాఖ వారికి నివేదికలు అందాయి. ఆ నివేదికలు ఎక్కడి నుంచి అంటే బొంబాయి నుంచి ఒక నివేదిక, కరాచీ నుంచి ఒక నివేదిక మరియు విశాఖపట్నం నుంచి నివేదిక. బొంబాయి నివేదికలో ఏముంది అంటే నౌకలు, ఇతర సంస్థలను సైన్యం స్వాధీనం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు జరిగాయి. రాయల్ నేవీ నౌకలన్నీ నౌకాశ్రయం బయట ఉన్నాయి అనేది బొంబాయి నివేదికలో ఉంది. కరాచీ నివేదికలో 301 మంది తిరుగుబాటుదారులను అరెస్టు చేశారు. మరికొద్ది మంది అనుమానితులను అరెస్టు చేయాలి. అన్ని సంస్థలు మిలిటరీ పహారా కింద ఉన్నాయి అనేది కరాచీ నివేదికలో పేర్కొనబడింది. ఇక విశాఖపట్నం నివేదికలో చూసినట్లయితే పరిస్థితి పూర్తి అదుపులో ఉంది, హింస ఎక్కడా జరగలేదు, నౌకలకు, సంస్థలకు మిలిటరీ కాపలాదారులను ఏర్పాటు చేయడం అనేది, తదుపరి ఎటువంటి సమస్య లేదు, కొద్దిమంది మాత్రమే పనిచేయడానికి నిరాకరిస్తున్నారు అని విశాఖపట్నం నివేదికలో తెలుపబడింది. పై వార్తను 1946 మార్చి 22వ తేదీన హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించడం జరిగింది. మొదటి పాఠ్యాంశంలో 2 చిత్రాలు ఇవ్వబడ్డాయి. అవేంటి అంటే ఒకటేమో 1790లో బ్రిటిష్ నివాసి పూనా కోర్టులో ఒక ఒప్పందం చేసుకుంటున్నట్లు ఒక చిత్రం చూపించబడింది. అలాగే 1857 తిరుగుబాటుదారులకు సంబంధించి ఒక బొమ్మను కూడా చూపించడం జరిగింది. దాని గురించి ఏం చెప్పబడింది అంటే బొమ్మలను జాగ్రత్తగా పరిశీలిస్తే అవి సృష్టించిన వారి దృక్పథం తెలుస్తుంది. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు తయారు చేసిన చాలా పుస్తకాల్లో ఇలాంటి బొమ్మలు ఉన్నాయి. బొమ్మ అడుగున ఉన్న శీర్షిక కింద దోపిడీ దొమ్మును పంచుకుంటున్న సిపాయిలు అని ఉంది. బ్రిటిష్ వారి దృష్టిలో తిరుగుబాటుదారులు దురాశాపరులు, విషపూరిత ఆలోచనలు ఉన్నవారు, అలాగే దుర్మార్గులు. దీని గురించి పూర్తి వివరణ 5వ లెసన్లో తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.